హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఘుమఘుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే టమోటా మునక్కాడకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గేవిగా చాలా టేస్టీగా ఉండిద్ది. వేడి వేడి అన్నంలో అయితే కడుపు నిండుగా తింటావు, అంత టేస్టీగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ 4 పెద్ద సైజు ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే మునక్కాడలను కూడా 1 ఇంచు సైజు దాకా కట్ చేసుకొని పైన తొక్క తీసుకోండి. అలాగే 3 లేదా 4 మీడియం సైజు టమోటాలు తొడిమిది కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని ఇలాగ తురుముకోండి. టమోటాలు ఎంత సన్నగా కట్ చేసినా కూడా ఈ మునక్కాడ పులుసుకి ఇలాగ టమోటాలు తురుముకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే తురుముకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఒక 5 సెకండ్లలో మనం టమోటాలను తురుముకోవచ్చు. టమోటాలను తురుముకొని పక్కన పెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళలో నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మినపగుళ్ళు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఈ తాలింపును కొంచెం లైట్గా వేయించుకోండి. ఇలాగా తాలింపును కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని ఈ తాలింపు ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలాగా మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు మంచిగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలను మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మునక్కాడ పులుసు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్యలో మూత తీసేసి కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉల్లిపాయలను ఇలాగ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసుకోండి. మునక్కాడ ముక్కలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత టమోటా మనం తురుముకొని పెట్టుకున్నాం కదా, ఆ టమోటా తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కారం 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మునక్కాడలు ఒక 70-80% ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా మునక్కాడలు అనేవి కొంచెం ఒక 80% దాకా ఉడికిన తర్వాత చింతపండు నీళ్ళు వేసుకోండి. చింతపండు నీళ్ళు వేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అలాగే చింతపండు 3 సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే చింతపండు సరిపోయింది. ఉప్పు ఇంకొంచెం పడితే ఇంకొంచెం వేసుకొని పైన మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మునక్కాడ ఎంత బాగా ఉడికిందో. ఇలాగ మునక్కాడ అనేది బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ మునక్కాడ పులుసు అయితే టేస్ట్ చాలా బాగుండిద్దండి. వేడి అన్నంలో మునక్కాడ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.